మర్చిపోతానని చెప్తున్నాను. అసలు పర్ఫార్మెన్సెస్ బాబోయ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఫ్యాకల్టీ వాళ్ళని చెప్పారు, వాళ్ళు స్టూడెంట్సా అనుకున్నాను నేను ఒక మూమెంట్కి. నేను ఏదో ఆలోచిస్తున్నా, సడన్గా చూస్తే ఒక స్టూడెంట్స్ చేస్తున్నారేమో అని. ఏం ఎనర్జీ రా బాబోయ్. అసలు సిఎంఆర్ కాలేజ్ అంటే మీ ప్లేస్మెంట్లు ఫేమస్, మీకు వచ్చే ప్యాకేజీలు ఫేమస్, మీరు ఏదైనా స్పోర్ట్స్కి వెళ్తే అక్కడ ఫేమస్, వావా వావా, మీ ఈవెంట్లు ఫేమస్, వావా వావా, టోటల్గా మీ క్రౌడ్ ఇచ్చే వైబ్ ఎనర్జీ పిచ్చ ఫేమస్. సో ఇంత కన్సిస్టెంట్గా అకాడమిక్ బ్రిలియన్స్ని మెయింటైన్ చేస్తూ ఇలా కల్చరల్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముందు మీ మేనేజ్మెంట్కి గట్టిగా గో వేసుకోండి. And also I would like to thank the management for having us here and giving this opportunity. సో ఫర్దర్గా మూవీ గురించి చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్పాలి. ఇంకా కొంచెం స్టాల్స్ దగ్గర ఉన్నారు అందరూ, సో చాలా బిజీ ఉన్నారు. బేసికలీ ఏం లేదు, ఇక్కడ రావడానికి నాకు పర్సనలీ ఒక స్ట్రాంగ్ ఎక్సైట్మెంట్ ఉంది, ఒక స్ట్రాంగ్ కనెక్ట్ ఉంది మనందరికీ. నాది మీది ఒకే బ్లడ్ గ్రూప్ ఈ ఇంజనీరింగ్. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్. సో కొంచెం క్రౌడ్ డల్ ఉందేమో అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న అటెండెన్స్ ప్రోగ్రామ్ పెడదాము. నాది ఈసీ కాబట్టి ఈసీతో స్టార్ట్ చేస్తా. ఈసీ వాళ్ళు ఉన్నారా? ముందు మనమే ఉంటాం కదా అసలు. ట్రిపుల్ ఓకే, సిఎస్సి మా క్రౌడ్ ఫుల్ ఉందిగా. మాస్ మెక్ అది రాయల్ సివిల్ సూపర్ సూపర్ సూపర్. ఇంకొంచెం వైబ్ ఉంటే బాగుండేది, బట్ సూపర్ సూపర్, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు సే యూ ఆర్ ద ఫ్యూచర్ ఇన్నోవేటర్స్, యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ. యాక్చువల్లీ నేను టెక్నికల్ ఒకటే కాదు, మెయిన్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, నేను అనుకున్నా మీరు గట్టిగా ఫోకస్ చేస్తే ఒక మైక్రోసాఫ్ట్ CEO, ఒక గూగుల్ CEO అవుతారు అని చెప్దామని. అది డెఫినెట్లీగా అవుతారు ఫోకస్ చేస్తే, బట్ దాంతోపాటు చెప్తున్నా మీరు ఐ కెన్ సీ లాట్ ఆఫ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, కొరియోగ్రాఫర్స్, వాట్ నాట్, లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ యూ. సో ప్లీజ్ డోంట్ వేస్ట్. ఎవరికైనా నిజంగా సీరియస్లీ ఆ ప్యాషన్ ఉందంటే యూ కెన్ పర్స్యూ. సో కమింగ్ టు అవర్ ఫిలిం, సో నేను చెప్పడానికి ఏంటంటే, అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అ స్మాల్ మెమరీ. అంటే కాలేజ్కి వచ్చినప్పుడు మొత్తం అదే రోల్ అవుతుంది నాకు. అంటే మన ఇంజనీరింగ్ లైఫ్ అంటే అందరూ అనుకుంటారు కదా, అరే మస్తు ఎంజాయ్ చేస్తున్నారో బాబు చాలా ఈజీ అని చెప్పి, కానీ మనకు తెలుస్తుంది ఎంత కష్టమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దునే లేవాలా, బస్సు పట్టుకొని ఇంత దూరం రావాలా, ఈ గ్యాప్లో మనకు మూడొచ్చి ఏదైనా సినిమాకి వెళ్ళాలనిపిస్తే బంకు కొట్టాలా, ఆ బంకు మన మొక్కలమే కొట్టాం కదా, మనతో పాటు ఇంకో 50 మందిని బంకు కొట్టించాలా, ఆ కొట్టించిన తర్వాత మళ్ళీ అటెండెన్స్ కోసం మనం లెక్చరర్స్ని కాకబట్టి మేనేజ్ చేయాలా, ఈ గ్యాప్లో మన రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయాలా, మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మన ఎగ్జామ్, అది మాత్రం చించి పడేసి బాగా రాయాలి. ఎందుకంటే మార్కులు బాగా తెచ్చుకోవాలి, ప్లేస్మెంట్లో జాబులు కొట్టాలి, లైఫ్ సెట్ చేసుకోవాలి, చిన్న కథ కాదు. సో మనం ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తామో అది మనకు మాత్రమే తెలుసు. బికాస్ మనందరికీ కామన్గా ఒక క్వాలిటీ ఉంది, అది మన స్ట్రాంగ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ విల్ పవర్. ఒక్కసారి ఫిక్స్ అయితే ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా మొత్తం క్లియర్ చేసి పడేయగలం మనం. అలాంటి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న క్యారెక్టర్ నేను ఈ పొటేల్ మూవీలో ప్లే చేస్తున్నాను. వాడి పేరు గంగాధర్. ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న గొర్రెల కాపరి. ఈజ్ జస్ట్ అ నార్మల్ పర్సన్, బట్ వాడికి ఉన్న కళ, వాడికి ఉన్న ఎయిమ్ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీ. హీ వాంట్స్ హిస్ డాటర్ టు గెట్ ఎడ్యుకేటెడ్ బ్లడీ నో మ్యాటర్ వాట్. ఆ ఒక్క కళ కోసం వాడు ఎంత దూరం వెళ్ళాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత మందిని ఎదిరించాడు, ఎంత బాధ నోడ్చుకున్నాడు. దిస్ ఈజ్ ఆల్ ది ఫిలిం ఈజ్ అబౌట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్. అఫ్ కోర్స్ కమర్షియల్ ప్యాకేజింగ్ ఉంటుంది, పాటలు, ఫైట్లు, లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ ఎమోషన్ ఈజ్ ద కోర్ ఆఫ్ అవర్ ఫిలిం. ఎందుకంటే మనకి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు మనలోంచి ఒకటి బయటకు రావాల్సి వస్తుంది. అంటే మొత్తం ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన విల్ పవర్ టెస్ట్ అవుట్ జరుగుతుంది. జస్ట్ లైక్ మన IPL లాంగ్వేజ్లో చెప్పాలంటే, నేను ఇంతకు ముందు షెపర్డ్ కొట్టాడు కదా ఒక ఇన్నింగ్స్, అట్లాంటి ఖతర్నాక్ ఇన్నింగ్స్ మొన్న KKRలో సునీల్ నారాయణ కొట్టాడు. అట్లాంటి ఇన్నింగ్స్ మనం కూడా ఆడాల్సి వస్తుంది ఒక రోజు, మనలోంచి ఒక హీరో బయటకు వస్తాడు. అలాంటి ఒక హీరో కదే ఈ పొట్టేల్. సో డెఫినెట్లీ వీల్ బీ వెయిటింగ్ టు సీ యూ ఎట్ ద థియేటర్స్. ఆల్సో నాకు మీ అందరి నుంచి చాలా చాలా సపోర్ట్ కావాలి. ఎస్పెషల్లీ ఇక్కడ టనల్ అనే ఫేమస్ స్పాట్ ఉందని విన్నా. బాయ్స్, టనల్కి వెళ్తున్న వాళ్ళు
డెఫినెట్లీ మీ అందరూ గ్యాదర్ చేయండి, మన కొంపసులు ఆడాలి, మీరే బాధ్యత ఇంకా. అండ్ టు సమ్ అప్ అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే, నేను మీలాగే ఒక ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ని, మీలాగే నాకు ఒక కళ ఉంది. మై డ్రీమ్ ఈస్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ నౌ ఐ కేమ్ దిస్ ఫార్ ఇన్ మై జర్నీ. ఆల్ ఐ నీడ్ యూజ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను మర్చిపోయాను ఫ్లోలో పడి. ఎవ్రీ వన్ వాంటెడ్ టు బి హియర్, బట్ కొంచెం వాళ్ళ కమిట్మెంట్ షూట్స్ అండ్ మా డైరెక్టర్ ఎవ్రీ డే ఆయన డే అండ్ నైట్ అక్కడే ఉంటున్నారు పోస్ట్ ప్రొడక్షన్లో, సో రాలేకపోయారు. సో ది క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలి. అనన్య నాగల్లా హీరోయిన్గా చేసింది, మీ అందరికి తెలుసు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్లో షీ డిడ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. మల్లేశంలో చేసింది, ఈ ఫిలింలో కూడా చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ మన రాజమౌళి గారు, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఆయన తీసిన విక్రమార్కుడులో మెమరబుల్ క్యారెక్టర్ చేశారు, టిట్లా క్యారెక్టర్. డూ యూ నో హిజ్ నేమ్? అజయ్ అన్న. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈస్ డూయింగ్ అ డిఫరెంట్ రోల్ ఇన్ అవర్ ఫిలిం. మేమైతే అసలు వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు షో యూ ద క్యారెక్టర్స్ లుక్. సో చాలా చాలా అసలు చిత్తగొట్టేశారు అన్న అయితే. సో 100% అందరం ఎఫర్ట్ పెట్టి చేసాం ఈ ఫిలింలో. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్. అండ్ నాతో పాటు చేసిన పాప తనశ్రీ, చైల్డ్ ప్రాడజీ, షీ జస్ట్ కిల్డ్ ఇట్. ఇప్పటి నుంచి వీ వాంట్ టు స్టే కనెక్టెడ్ విత్ యూ. చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, వచ్చేసేయండి అక్కడికి. ఇంకా అక్కడ చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఫిలిం గురించి.